శుభమస్తు. సోమవారం నాడు ఎంత భక్తి శ్రద్ధతో శివారాధన చేశామో, మంగళవారం నాడు ఎంత భక్తి శ్రద్ధతో శివస్వరూపంగా ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేశామో, అంతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో బుధవారం నాడు శ్రీమన్నారాయణమూర్తి సేవించుకోవాలి అంటుంది మీ శుభదినం. అయితే ప్రత్యేకంగా ఈ వారానికి ఉండే ప్రత్యేకత శ్రీశైలం మల్లన్న రథోత్సవం అని చెప్పుకోవాలి. ఉత్సవంలో ఉండేటటువంటి భగవంతుడిని దర్శనం చేసుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి. ఆలయంలో ఉండే భగవంతుడిని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది. మోక్షము అంటే కైవల్యము, బంధనాల నుంచి విముక్తి అని అర్థం. ఆలయం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే, ఆసమంతాత్ లయం ఆలయం, ప్రళయకాలం వరకు ఉండేది అని పిండితార్థం. శరీరం కూడా ఆలయమే అని లౌకికార్థం. విశాల విశ్వమంతా కూడా ఆలయమే విస్తృతార్థం. ఔషధాలు ఉంచేటటువంటి చోటు ఔషధాలయం, చికిత్స లభించేటటువంటి చోటు చికిత్సాలయం, గ్రంథములు ఉండేటటువంటి చోటు గ్రంథాలయం. ఆలయం అంటే నివాసయోగ్యమైనటువంటి చోటు అని అర్థం. ఈ దేహం ఆలయం అనుకుంటే, ఈ దేహంలో జీవుడు ఉండడానికై యోగ్యత కలిగించేటటువంటి విధానాలు మనం అవలంబించాలి. శరీరాన్ని, మనస్సును రెండింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఆలయాన్ని కూడా అలాగే పరిశుభ్రంగా ఉంచుకోగలగాలి. నిర్వహణా శక్తి సామర్థ్యాలు మనలో ఉండాలి. ఆలయాన్ని పరిశుభ్రంగా పరిరక్షణగా ఉండలేకపోతే ఆ ఆలయంలో జీవుడు ఉండలేడు. ఇటువంటి ఆలోచన మనం చేసినప్పుడు మన శరీరానికి సంబంధించి శుభ్రత ఎంత పాటిస్తామో మనస్సుకు సంబంధించి కూడా అంతే పరిశుభ్రతను మనం పాటించాలి. ఆలయంలోనికి వెళ్ళి పరమేశ్వరుని మనం చూడలేము అనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆలయంలో ఉన్న అర్చామూర్తి పరమేశ్వరుడు ఆలయం బయటకు వచ్చి వీధులలో విహరిస్తూ మనకు దర్శనం ఇస్తాడు. దానినే రథోత్సవం అంటున్నాం మనం. వాహన సేవలలో తలమానికమైనటువంటిది రథోత్సవ సేవ. ఈ రథాన్ని అధిరోహించినటువంటి వాడు పరమేశ్వరుడు అన్న ఆలోచన మనకు కలగాలి. అప్పుడే మనకు ముక్తి కైవల్యము లభిస్తుంది. ముచల్ మోక్షణే అంటే బంధనాల నుంచి విముక్తి కలగడం. శరీరము, దేహము, ఇంద్రియములు ఒక ఎత్తు, సంసారము, భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబము, ధనము, సుఖములు, భోగములు, ఉద్యోగములు, లౌకిక విషయవాంఛలు ఒక ఎత్తు. ఈ రెండింటికి కూడా మళ్ళీ అంతర్గర్భితమైన సంబంధం ఎక్కడో ఏదో ఉంటుంది. ఈ రెండింటిని కూడా తోసిరాజు అనేటటువంటి శక్తి, మనోనిష్ట, మానసిక బలం, దృఢత మనం పెంపొందింపు చేసుకోవాలి. అంటే శివుడు తప్ప మరో మార్గం లేదు. అలాగే శ్రీశైలంలో ఈ రోజున ప్రత్యేకంగా ఈశ్వర సంబంధితంగా ఉత్సవం నిర్వహిస్తారు. అది రథోత్సవం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటే ఆ క్షేత్రంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము ఎల్లవేళలా కూడా శిఖరాన్నే చూస్తూ ఉంటారు. ఆ మాటకి వస్తే మరి అందరికీ పునర్జన్మ లేనట్లేనా అని కాదు అర్థం. అక్కడ మనస్సులో శివుడిని దర్శించుకోవాలి. మల్లన్న మనస్సులో ఉండాలి. అమ్మవారు అక్కడ భ్రామరీ శక్తిగా బంభరనాదంగా దర్శనమిస్తుండగా అయ్యవారు అక్కడ లింగ రూపంలో సాక్షాత్కారం అవుతూ ఉన్నారు. ప్రణవ రూపంలో ఈశ్వరుని మనం దర్శనం చేసుకోవాలి. ఈశ్వరుడు బయట కాడు, లోననే ఉన్నాడు అన్న ఊహ పెంపొందింపు చేసుకోవాలి. ఈనాటి విశేషం శ్రీశైలంలో నిర్వహింపబడేటటువంటి రథోత్సవం. ఉత్సవాన్ని దర్శనం చేసుకుందాం. ఉత్సవనే ఉత్సాహంతో ఎక్కడైతే ప్రజలంతా కూడా పాలు పంచుకుంటారో అది ఉత్సవం అవుతుంది. మనం కూడా ఉత్సవాన్ని నిర్వహించుకుందాం. ఏ విషయం విన్నా, ఏ విషయం చదివినా, ఏ విషయాన్ని తెలుసుకున్నా మనలో కూడా ఉత్సాహం ఉప్పొంగుతూ ఉండాలి. శివుడు లోపల ఉన్నాడు, ఎక్కడో బయట వెతికే అవసరం లేదు అనేటటువంటి అభేద ప్రతిపత్తిని పెంపొందింపు చేసుకునే నిమిత్తమే పూజలు, పునస్కారాలు, పండుగలు, వ్రతాలు ఇవన్నీ కూడాను.
కనుక ఎంత ఉత్సాహంతో సోమవారం నాడు శివరాత్రిని నిర్వహించుకున్నామో, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఎంత ఉత్సాహంతో అర్చన చేశామో అంతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో బుధవారం నాడు కూడా దైవాన్ని స్మరించుకుందాం. దైవనామస్మరణతో తలపెట్టిన ప్రతి పని కూడా ఉత్సాహంగా పూర్తి చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.